అందరికీ నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి వ్రత కథ చెప్పుకుందాం. ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమమగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలపమని కోరెను. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని విశేషాలను తెలియజేస్తాడు. దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించవలనని తెలుసు కానీ తెలియక కానీ ఒక్కమారు చేసినను యమును నుండి తప్పించుకునే ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా ఈ కథను వినిపించెను. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసా ప్రవృత్తి గల వ్యాధుడొకడు ఉండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్ళి సాయంత్రం ఏదేని మృగమును చంపి తెచ్చుచూ కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకనాటి ఉదయమున బయలుదేరి అడవి అంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటి పడుతున్న కొత్త చేతులతో ఇంటికి వెళ్ళడానికి మనస్కరించక వెనుతిరిగెను. దారిలో అతనికి ఒక తటాకము కనిపించెను. తటాకము అంటే చెరువు. ఏవైనా మృగాలు నీరు త్రాగుట కోసం అచ్చటికి తప్పకుండా వస్తాయని వేచియుండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గరనున్న ఒక చెట్టు ఎక్కి తన చూపులకు అడ్డముగా నున్న ఆకులను కాయలను విరిచి క్రింద పడవేయసాగెను. చలికి శివశివ అని వణుకుచూ విల్లి ఎక్కుపెట్టి మృగాల కోసం వేచియుండెను. మొదటి జామున ఒక పెంటి లేడి నీరు త్రాగుటకు అక్కడికి వచ్చెను. వ్యాధుడు దానిపై బాణము విడవబోగా లేడి భయపడక, వ్యాధుడా, నన్ను చంపకము అని మనుష్య వాక్కులతో ప్రార్థించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి, మనుష్యుల వలె మాట్లాడు, నీ సంగతి తెలుపమని కోరెను. దానికి జింక, నేను పూర్వజన్మమున రంభయను అప్సరసను, హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుని పూజించుట మరచితిని. దానికి రుద్రుడు కోపించి, కామాతురయైన నీవు నీ ప్రియుడును జింకలుగా 12 ఏళ్ళు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాప విముక్తులౌదురని సెలవిచ్చెను. నేను గర్భిణిని, అవధ్యను కనుక నన్ను వదులుము. మరొక పెంటి జింక ఇచ్చటికి వచ్చును. అది బాగుగా బలిసినది, కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళెను. 2వ జాము గడిచెను. మరొక పెంటి జింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లు ఎక్కుపెట్టి బాణము విడవబోగా అది చూచిన జింక భయపడి మానవ వాక్కులతో, ఓ వ్యాధుడా, నేను విరహముతో కృషించియున్నాను. నాలో మేధో మాంసములు లేవు. నేను మరణించిన నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి రాగలదు. దానిని చంపుము, కానిచో నేనే తిరిగి వత్తును అనెను. వ్యాధుడు దానిని కూడా విడిచిపెట్టెను. 3వ జాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచి ఉండెను. అంతలో ఒక మగజింక అక్కడికి వచ్చెను. వింటితో బాణము విడవబోగా ఆ మృగము వ్యాధిని చూచి మొదటి 2 పెంటి జింకలు తన ప్రియురాల్ని తానే చంపెనా అని ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి 2 పెంటి జింకలు మరలి వచ్చటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి. నిన్ను నాకు ఆహారముగా పంపుతాయని చెప్పాయని అన్నాడు. ఆ మాట విని, నేను ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేదను. నా భార్య ఋతుమతి, ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞ పొంది మరలి వత్తును అని ప్రమాణములు చేసి వెళ్ళెను. ఇట్లు 4 జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురు చూచుచుండెను. కొంతసేపటికి ఆ 4 జింకలను వచ్చి, నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుమని అనుచు వ్యాధుని ఎదుట మోకరిల్లెను.
అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడెను. వానిని చంపుటకు అతని మనసు ఒప్పుకోలేదు. తన హింసా ప్రవృత్తిపై జుగుప్స కలిగెను. ఓ మృగములారా, మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసము అక్కరలేదు. మృగములను బెదిరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబము కొరకు ఇక నేనే పాపము చేయను. ధర్మములకు దయ మూలము, దయయు సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతంగా నీవు వెళ్ళుము. నేనొక సత్యధర్మమును ఆశ్రయించి అస్త్రములను వదిలిపెట్టెదును అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణమాచరించి నమస్కరించెను. అంతలో ఆకాశమున దేవదుందుభులు మ్రోగెను, పుష్పవృష్టి కురిసెను. దేవదూతల మనోహరమగు విమానమును తెచ్చి ఇట్లనిరి: ఓ మహానుభావ, శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది. ఉపవాసము, జాగరమును జరిపితివి. తెలియకయే యామమునను పూజించితివి. నీవెక్కినది బిల్వవృక్షము. దాని క్రింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగుపడి ఉన్నది. నీవు తెలియకయే బిల్వపత్రములు త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా, నీవు సకుటుంబముగా నక్షత్ర పదము పొందుము. ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో ఇట్లనెను: దేవి, ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. 3 నక్షత్రములలో ముందున్న 2 జింక పిల్లలు, వెనుకనున్న 3వది మృగి. ఈ మూడింటిని మృగశీర్షమందురు. వాని వెనుక నుండి నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధక నక్షత్రము. ఆ తరువాత బ్రహ్మ, విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో, మీరీనాడు చేసిన పూజకు సంతసించితిని. ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ రోజున ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా, సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలము కలుగుతుంది అని చెబుతాడు. తాను ఈ విధంగా అగ్నిలింగ రూపముగా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధి చెందగలదని చెబుతాడు. ఇదండి మహాశివరాత్రి వ్రత కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.